బయట వాళ్ళతో బానే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చూపిస్తారు అసలైన సినిమా. వాళ్ళతో మంచిగా మాట్లాడరు, చీటికి మాటికి తిడతా ఉంటారు, విసుక్కుంటా ఉంటారు. బయటికెళ్ళి చెప్పినా గూడా నమ్మరు. బాబోయ్! ఆయన చాలా మంచోళ్ళు కదా! ఆవిడ చాలా మంచిది కదా! అన్నట్లు. అసలు మనకి ఇంపార్టెంటే ఇంట్లో వాళ్ళ ప్రేమ, రెస్పెక్ట్ కదా! ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అది ఒరిజినల్‌గా నేచర్ అని ఒకటి ఉంటుంది రూపా. వీళ్ళందరూ యాక్టర్స్. ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నారు, కరుస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి నువ్వు ఇచ్చిన లీనియన్స్ అది అవతల పర్సన్‌కి. అది మెన్ అవని, విమెన్ అవని. నేనే డామినేటింగ్ పర్సన్‌ని, ఐఎమ్ ద పర్సన్ హూ నీడ్ టు హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అని చెప్పి అవతల మనిషిని చులకన చేసి అరుస్తున్నప్పుడు ఆ స్పేస్ ఇచ్చిన వాళ్ళది కూడా తప్పు. ఫస్ట్ నుంచి అది అలవాటు చేసేసినప్పుడు ఏమవుతుంది, ఇది గ్రో అవుతూ ఉంటుంది, పైలప్ అవుతూ ఉంటాయి అన్నీను. ఫస్ట్లోనే యూ స్టాప్ హిమ్ దేర్, దిస్ ఇస్ నాట్ ద థింగ్ టు డీల్ విత్ మీ అని చెప్పి రీజన్ ఉండాలిగా మాట్లాడటానికి. చెప్పులు ఇక్కడ పెట్టినాయి ఏంటి, ఆ బింది మీద మచ్చుందేంటి, పొయ్యి ఇంకా వెలుగుతా ఉందేంటి, షీ నోస్ వాట్ షీ ఇస్ డీలింగ్ విత్. వీళ్ళు అంటా ఉంటే పడతా ఉంటున్నారు అనుకో రూపా, నేను అంటానే ఉంటాను, నువ్వు పడతానే ఉంటావు. అది అలవాటుగా మారిపోతుంది. రెండోది వీళ్ళు కూడా పడి ఏం చేస్తారు, ఎంత బర్డెన్గా ఫీల్ అయిపోయి ఆ మ్యారేజ్ మీద ఇరిటేషన్ అవటం, అవతల మనిషి మీద భయం, అవతల మనిషి మీద ఒక ఇంట్రెస్ట్ లేకపోవటం, అమ్మ బాబు ఈయన ఎప్పుడు దిగుతాడో అన్న చిరాకు పెట్టుకోవటం, ఎన్ని మొదలవుతాయి. రెండోది మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి గాసిప్ చేస్తారు, యూ డోంట్ నో మై హస్బెండ్, దిస్ ఇస్ హౌ హీ ఈజ్ అని చెప్పి. ఇవైపు ఏదైనా తప్పు ఉందనుకుంటే రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. సో ఒకటి కరెక్ట్ చేయాలి లేదా కరెక్షన్ చేసుకోవాలి. ఇలా కాకుండా దాన్ని ఆయన అట్టాగే మాట్లాడుకుంటూ పోతాడు, ఆయన అట్టాగే చేస్తూ ఉంటాడు, పోతుంటే లైఫ్ అంతా అలా వెళ్తానే ఉంటుంది.